నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. కమలనాథుల పోలవరం సందర్శన యాత్ర ప్రారంభమైంది. పోలవరం ఆత్మబంధు అంటున్న భారతీయ జనతా పార్టీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభమైన ఈ యాత్రలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. అంతకుముందు బీజేపీ నేతలు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. హాస్యాస్పదమైన అంశంగా మార్చిన తీరేదైతుందో మనం తప్పనిసరిగా ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఆ విధంగా చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా అనేవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి తిరిగి ప్రజలందరి యొక్క ఆకాంక్ష, అందరి యొక్క విశ్వాసంతో 94% పైగా ప్రజల మద్దతుతో తిరిగి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క పనులు శరవేగంగా కొనసాగాలని అందరం కూడా ఒకే మాట మీద ఉండి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్లే తీరు. ఆ విధంగా ప్రాజెక్ట్ ఇవాళ ఒక దశకి రావడం జరిగింది. 41.15 ఏదైతే ఇవాళ మన హైట్ అనుకున్నామో ఆ హైట్కి సంబంధించిన R&R ప్రాజెక్ట్ కానీ మిగతా అనేక రకాల విషయాలు అన్నీ కూడా ఇవాళ పూర్తయ్యే దిశకి రావటం జరిగింది. 80% పైగా ఆ పనులన్నీ అయిన తీరు కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాకుండే ఆ యొక్క మొదటి దశ ఇవాళ 80% పైగా పూర్తవటం, దానికి సంబంధించిన అన్ని రకాల హంగులు దానికి సంబంధించిన పూర్తవుతూ ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని చెప్పి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రైట్ మెయిన్ కెనాల్లో గతంలోనే పట్టిసీమ నేతృత్వంలో మనకి నీళ్లు కృష్ణా బేసిన్ పంపించడం జరిగింది. ఇవాళ గ్రావిటీతో కృష్ణా బేసిన్కి వెళ్తున్న తీరు. అలాగే నిన్ననే మన ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. కృష్ణా నది అలాగే గోదావరి నది కలిసిన సంగమ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. అలాగే త్వరలో ఇంకొక 10 రోజుల్లో లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క నీళ్లు కూడా విడుదల చేసి అనకాపల్లి జిల్లాకి మొదటి విడత మన యొక్క గోదావరి జలాల యొక్క స్పర్శ జరగబోతుంది. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఆ విధంగా పురుషోత్తపట్నం అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతుందో దానికి సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో పూర్తయి అతి ముఖ్యమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంబంధించిన ప్రాజెక్ట్ యొక్క మొదటి ఫేజ్ ప్రారంభం కాబోతుంది. పోలవరం అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, నావిగేషన్ అలాగే పవర్ హౌస్ సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కేవలం ఆంధ్ర ప్రాంతమే కాకుండా పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా దీని లాభం చేకూరబోతుంది. పక్కనున్న ఒరిస్సాతో కూడా ఇటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ దేశంలో కాదు ప్రపంచంలో కూడా లేదు. దీని యొక్క చరిత్ర, దీని వెనకాల ఉండే పోరాటం దీని అయితే గతంలో 2014-19 మధ్య విభజన చట్టంలో ఇది 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్రం అంటే 2016లో మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని 100% కేంద్రమే నిధులు ఇస్తుంది, పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తామని చెప్పడం, తదనుగుణంగా అనుగుణంగా రాష్ట్రానికి నిర్మాణ పనులు అప్పచెప్పడం కూడా మనం చూసాం. 2014-19 మధ్య నిధులు నిరంతరాయంగా విడుదల కావడం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాదాపు 70% పోలవరం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వచ్చిన ప్రభుత్వం రీటెండరింగ్ పేరుతో అవినీతికి పాల్పడి దాదాపు 2600 కోట్లు నష్టం చేసేలాగా చేయడమే కాకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం కూడా మనం చూసాం. దానికి కూడా ఇవాళ మన కేంద్రం అదనంగా 1000 కోట్లు ఇచ్చింది. అయితే ఆ సందర్భంలో దాదాపు 8700 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్రానికి మంజూరు చేసినప్పటికీ కూడా ఆ ఏమాత్రం చిత్తశుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనులు చేయకపోయా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలాగా చేశారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే వేగంతో ఇవాళ పనులు చేస్తూ 89% పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో వాటిని పూర్తి చేసే దిశగా మొత్తం 30,000 కోట్లకి మొదటి దశకి కేంద్రం పూర్తిగా మంజూరు ఇవ్వడానికి 2024లో అదనంగా
అంటే మొదటగా 2013-14 దీని ప్రకారం ఏదైతే ఒప్పందం ప్రకారం 20,000 కోట్లు ఇవ్వాల్సి ఉందో 18,000 చిల్లర కోట్లు ఇవ్వాల్సి ఉంది, దానికి అదనంగా 12,000 కోట్లు ఇస్తూ క్యాబినెట్ దాని ఆమోదం తెలపడం, దాన్ని మనం గత ఈ పార్లమెంటు ఈ బడ్జెట్ స్పీచ్లో కూడా సంబంధించిన తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడిన విషయం కూడా మనం చూసాం. దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో చిత్తశుద్ధి లేదు. ప్రధానంగా దీన్ని మనం ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు, ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు తాగునీరు వచ్చే అవకాశం వస్తున్న విషయం కూడా మనకు తెలుసు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. తీవ్రమైన వర్షాభావంతో ఈ దుర్భిక్ష దీంట్లో ఉంటున్న రాయలసీమలో ఇవాళ కృష్ణా బేసిన్కి దాదాపు 80 టీఎంసీలు పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉన్నదో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది. తెలుగు గంగా ప్రాజెక్టు కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కానీ, లేదా గాలి నగరి సుజల స్రవంతి ద్వారా కానీ, లేకపోతే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇవాళ ఈ నీటిని తరలించి ఇక్కడైతే ఏ 80 టీఎంసీ కృష్ణా బేసిన్ గోదావరి నుంచి వస్తుందో ఆ మేరకు 50 నుంచి 80 టీఎంసీ దాకా రాయలసీమ ప్రాంతానికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇక రాయలసీమ కరువు ప్రాంతం కాకుండా ఒక సస్యశ్యామల ప్రాంతంగా కూడా ఈ మారబోతున్న విషయాన్ని దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా రాయలసీమ ప్రాంత వాసుల వైపు నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 88 దశాబ్దాల కళ